జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన దేశ భద్రత విషయంలో మోడీ సర్కారు ఎంత కఠినంగా ఉంటుందో చెప్పడానికి ఈ న్యూస్ ఒక ఉదాహరణ న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది ఏ మాత్రం కూడా మిస్ కాకుండా న్యూస్ అంతా జాగ్రత్తగా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఓకేనా ప్రస్తుత కాలంలో డ్రోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది ఈ పెళ్లిళ్ళ దగ్గర నుంచి పెళ్లిళ్ళలో కూడా మీరు చూసే ఉంటారు ఏది డ్రోన్లు ఎగరేస్తారనమాట ఈ వీడియోలో తీసేదానికి అట్టా ఈ పెళ్లిళ్ళ దగ్గర నుంచి యుద్ధాల వరకు ఈ డ్రోన్లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఈ మధ్యకాలంలో వ్యవసాయ రంగంలో కూడా ఈ డ్రోన్లు వాడుతున్నారు సరే మన దేశంలో ఇప్పుడిప్పుడే ఈ డ్రోన్ల వినియోగం పెరుగుతుంది కానీ విదేశాలలో ఈ డ్రోన్ల వినియోగం విపరీతంగా ఉండాలి ముఖ్యంగా ఈ డ్రోన్ల తయారీలో అందరికంటే ముందు వరుసలో చైనా నిలబడిందా చైనా దగ్గర అత్యాధునికమైనటువంటి డ్రోన్లు లేనప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయి డ్రోన్లు మాత్రం ఉన్నాయి డ్రోన్ల టెక్నాలజీ కూడా ఉండాలి అలాగే డ్రోన్లను తయారు చేయడానికి కావాల్సినటువంటి పరికరాలను లాజిస్టిక్స్ను ఈ చైనా విపరీతంగా తయారు చేస్తూ ఉండాలి ఇకపోతే ఈ డ్రోన్ల మార్కెట్లో చైనా తిరుగులేని ఆధిపత్యాన్ని అయితే ప్రదర్శిస్తుంది ముఖ్యంగా ఈ సర్వేలెన్స్ డ్రోన్లు అంటారనమాట వాటి విషయంలో చైనా అయితే దూసుకొని పోతుంది ఈ సర్వేలెన్స్ డ్రోన్లను సరిహద్దుల వద్ద నిఘా కోసం ఉపయోగిస్తారు సరే ఇంక అసలు పాయింట్కి వద్దాం మన భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఈ డ్రోన్ల తయారీ పరిశ్రమ ఊపందుకుంటుంది ఈ డ్రోన్లలో రకరకాల డ్రోన్లు ఉంటాయన్నమాట వాటిలో మనం ఇందాక చెప్పుకుంటున్నట్టు ఈ సర్వేలెన్స్ డ్రోన్లు కూడా ఒకటి ఇక మనకు ఈ సర్వేలెన్స్ డ్రోన్ల అవసరం చాలా అంటే చాలా ఉండాలి ఎందుకంటే మన భారతదేశానికి పాకిస్తాన్తో ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ సరిహద్దుల దగ్గర అదేవిధంగా చైనాతో ఈ లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్ సరిహద్దుల దగ్గర గట్టినగా అవసరం ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య మనకు ఈ బంగ్లాదేశ్తో కూడా కొంచెం చెడిపోయింది అనమాట ఏది షేక్ హసీనా ప్రాణాల చేతిలో పెట్టుకుని మన దేశాలకు పారిపించినాక ఆడ ఒక పొరంబోకేదో మహమ్మద్ యూనస్ అధికారాన్ని సొంతం చేసుకున్న తర్వాత అవునా కదా కాబట్టి సరిహద్దుల పొడవున ఈ నిఘాను ఏర్పాటు చేయాలంటే మనకు ఈ సర్వేలెన్స్ డ్రోన్లు చాలా అవసరం ఉంటుంది అనమాట అందుకే అత్యాధునికమైనటువంటి ఈ డ్రోన్లను తయారు చేయడానికి గాను కేంద్ర ప్రభుత్వం 3 కాంట్రాక్టులను చెన్నైకి చెందినటువంటి ఒక కంపెనీకి అప్పగించారయ్యా ఈ 3 కాంట్రాక్టుల్లో ఈ సర్వేలెన్స్ డ్రోన్లు మీడియం ఆల్టిట్యూడ్ డ్రోన్లు అదేవిధంగా హెవీ వెయిట్ లాజిస్టిక్స్ డ్రోన్లు కూడా ఉన్నాయి ఈ 3 కాంట్రాక్టుల విలువ 100 కోట్లలో ఉండాలి ఇకపోతే ఈ చెన్నైకు చెందినటువంటి ప్రముఖ డ్రోన్ల తయారీ సంస్థ కొంత కకృతి పడింది ఏ విషయంలో కకృతి పడవచ్చు కానీ దేశ భద్రత విషయంలో ఎవరైనా కకృతి పడతారా దానికంటే అశుద్ధం తినేది మేలు కదా అవునా కదా చెప్పండి మీరు కూడా సరే తక్కువ రేటుకే ఈ డ్రోన్ల విడిభాగాలు లాజిస్టిక్స్ వస్తాయని చెప్పేసి చైనా నుంచి ఈ డ్రోన్ల పరికరాలను లాజిస్టిక్స్ను ఈ సంస్థ అయితే కొనుగోలు చేసింది అంతే ఇక ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలిసిపోయింది ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించిన అంశం కదా ఎందుకు అట్లా మనోళ్ళు అంతా తేలిగ్గా ఉండరు ఖచ్చితంగా ఆ ఇంటెలిజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట ఈ చైనా పరికరాలను మన డ్రోన్లలో ఉపయోగించడం మూలంగా మన డ్రోన్లను చైనా హైజాక్ చేసే అవకాశం ఉండాలి దాంతోపాటు జామింగ్ సాయంతో మన డ్రోన్లను సీజ్ చేయడమో లేక ఈ సాఫ్ట్ కిల్ చేయడమో చైనా అయితే ఆ విధంగా చేయగలుగుతుంది అనమాట అంటే టెక్నాలజీ ఏ స్థాయిలో ఉండదు చెప్పడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ ఈ పాలస్తీనా తీవ్రవాదులు ఎవరు వాళ్ళ హమాస్ తీవ్రవాదులు వాళ్ళు వాడేటటువంటి పేజర్లు వాకీ టాకీలు అవన్నీ బేల్చేసింది అలాంటివే బేల్చగలిగినారంటే ఇంకా డ్రోన్లు బేల్చలేరా ఏదన్నా ఇబ్బంది అయితే ఎవరు బాధ్యులు తమాషా అదే సరే ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి భారత ప్రభుత్వం వెంటనే ఆ చెన్నై సంస్థకి ఇచ్చినటువంటి 100 కోట్ల విలువైన 3 ప్రాజెక్టులను కూడా ఇప్పటికిప్పుడే రద్దు చేస్తా ఒక కీలకమైన నిర్ణయం తీసుకునేది ఇకపైన ఆ సంస్థకు ఎటువంటి కాంట్రాక్టులు ఇచ్చేది లేదని చెప్పేసి తేల్చెప్పినారు ఎందుకంటే భారత ప్రభుత్వం ముందుగానే ఈ చైనా డ్రోన్లను చైనా పరికరాలను చైనా లాజిస్టిక్స్ పైన నిషేధం విధించారనమాట పైగా డిఫెన్స్ లాజిస్టిక్స్లో ఆయుధాల తయారీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చైనా పరికరాలు వాడకూడదని చెప్పేసి కఠినమైన షరతులు విధించినారు అందుకు అన్ని సంస్థలు కూడా అంగీకరించాయి కానీ ఇప్పుడు ఈ చెన్నైకు చెందినటువంటి ఈ డ్రోన్ల తయారీ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి వాటిని పక్కన పెట్టి కకృతిపడి ఈ చైనా పరికరాలను ఉపయోగించడంతో ఇక వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన చర్యలు అయితే తీసుకునేది ఆ సంస్థ కాంట్రాక్టులను రద్దు చేసేసింది ఇక పైన ఆ సంస్థకు ఎటువంటి కాంట్రాక్టులు కూడా ఇవ్వకుండా ఏకంగా ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టినారు ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం సరైన చర్య తీసుకునేదని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు లేదంటే దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో కకృతిపడి చైనా పరికరాలను ఉపయోగిస్తే మనం చెప్పుకో
చెప్పుకోలేనన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కఠిన నిర్ణయాల మూలంగా ఇక భవిష్యత్తులో మరే సంస్థ కూడా ఇటువంటి సాహసం అయితే చేయదు. చైనా పరికరాలను లాజిస్టిక్స్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించదు. మెట్ట కొట్టి ఇప్పుడు దున్నుకోమంటారు. అట్టే ఏది పెట్టి తెచ్చుంటారు కదా డబ్బులంతా, ₹1 రాదు, నెత్తిన పోసుకోవాల్సింది అన్ని ఎత్తి అట్ట ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్కు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకో మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.